అలాంటిది నా నుంచి మీరు నా యొక్క కృపను మీరు పొందాలనుకుంటే, నేను ప్రేమ మహాసముద్రుడినే. అది అది రైటే. కానీ నేను ఎంత గట్టిగా ఉంటానంటే ఆ ప్రేమలో కూడా నేను చాలా 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 హార్డ్‌గా ఉంటాను. అంతేకాకుండా ద ఫ్లో ఆఫ్ మై గ్రేస్ ఫర్ యూ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ లవ్ టు అట్రాక్ట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. మీ యొక్క నా యొక్క కృప ఎలా ప్రవహిస్తోందంటే, దాన్ని కనుక మీరు దాని యొక్క తీవ్రత ఎంతగా ఉంటుందంటే, నువ్వు ఎంత తీవ్రంగా భగవంతుడిని అంటే నన్ను ప్రేమిస్తావో, దాని మీద ఆధారపడి నా యొక్క కృప మీ మీదకి వస్తూ ఉంటుంది. అలాగా those who do not dare to love me seek safety on the shores. ఎవరైతే నా యొక్క ప్రేమని పొందాలని ఆ ధైర్యం లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఒడ్డునే కూర్చుని అది తన వైపు అంటే క్షేమంగా ఒడ్డునే కూర్చుని ఆ యొక్క కృపని పొందాలని, ఆ యొక్క ప్రేమ ద్వారా ఆయన యొక్క కృపను పొందాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ప్రేమ మహాసముద్రుడైన ఆయనలో కనుక చేరాలన్నటువంటి ధైర్యం లేకపోయినప్పుడు, అది ఒడ్డున కూర్చుని వాళ్ళేమో సుఖంగా సేఫ్‌గా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అన్నటువంటి భావంతో వాళ్ళు నన్ను వాళ్ళని నన్ను ప్రేమించగలిగినటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు. యూ హ్యావ్ యూ హూ హ్యావ్ బీన్ లవింగ్ మీ ఆర్ స్విమ్మింగ్ ఇన్ దిస్ డివైన్ ఓషన్. మీరు నా ప్రేమికులు ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటున్నారో, వాళ్ళు ఆ సముద్రం, ప్రేమ మహాసముద్రం అనేటువంటి దానిలో వాళ్ళేమో ఈతలు కొడుతూ ఉండడానికి వాళ్ళేమో తయారుగా ఉంటారు. వాళ్ళు ఈతలు కొడుతూనే ఉంటారు. అంటే తన యొక్క ప్రేమికులు. లవ్ మీ మోర్ అండ్ మోర్ టిల్ యు గెట్ డ్రౌన్డ్ ఇన్ మీ. ఆ విధంగా మీరు నన్ను అధికాధికంగా నన్ను ప్రేమించండి. ఎప్పటిదాకాను? నా ప్రేమలో మీరు పూర్తిగా మునిగిపోయేదాకా. డివైన్ మీ డివైన్ డీప్ అండ్ యూ విల్ గెయిన్ డ్రైవ్ ఇక్కడ తప్పు పడింది. డ్రైవ్ డీప్ అండ్ యూ విల్ గెయిన్ ద ప్రైస్లెస్ పెరిల్ ఆఫ్ ఇన్ఫినిట్ వన్నెస్. మీరు కనుక మీరు ఆ సముద్రంలోకి, ఆ ప్రేమ మహాసముద్రంలోకి చాలా లోతుకి వెళ్ళి గలిగినప్పుడు మీరు ఆ ఏకత్వం అనేటువంటి మహాముత్యము అది అట్టడుగున ఉంటుంది. దానికి విలువలేనటువంటిది అది. ఆ దానిని మీరు పొందగలుగుతారు. మీరు అది పొంది ఒకటైపోతారు నాతో. ఆ అనంతమైనటువంటి ఆ ముత్యాన్ని మీరు, నా ప్రేమ అనే ముత్యాన్ని ఎప్పుడైతే మీరు పొందగలుగుతారో, అప్పుడేమో మీరు నాలో అనంతమైనటువంటి నా ఏకత్వంలో వన్నెస్ అంటే ఓ క్యాపిటల్ పెట్టారు. వన్నెస్‌లో మీరేమో ఏకమైపోతారు. యూ హ్యావ్ నాట్ టు రినౌన్స్ ఎనీథింగ్ బట్ యువర్ ఓన్ సెల్ఫ్. మీరు ఏమీ వదిలిపెట్టక్కర్లేదు. రినౌన్స్ చేయక్కర్లేదు. త్యజించనే అవసరం లేదు. ఒకటే ఒకదాన్ని మీరు త్యజించాలి. ఏమిటంటే, నేను అన్నటువంటి దాన్ని మీరు వదిలిపెట్టగలగాలి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత సులభమైందంటే, నేను అన్నది మీరు మర్చిపోవాలి అన్నది మీకు పైకి కనిపించేది చాలా చాలా సులభంగా ఉండేట్లాగా అనిపిస్తుంది. కానీ అది అంత సులభమైనటువంటిది కాదది. దో ఫౌండ్ టు బి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మీకు అది మీరు అది దాన్ని ఛేదించడం అంటే అది ఎంత సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ మీకు అది అసంభవం అది పొందడానికి. అలాంటి ప్రేమ మీరు పొందడానికి అసంభవం. అంటే నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి కదా! నిన్ను నువ్వు పోగొట్టుకోలేవు. నేను అన్నది ఎప్పుడూ నీకు జ్ఞాపకం ఉంటూనే ఉంటుంది. ఎప్పటిదాకా నేను అన్నది జ్ఞాపకంగా ఉంచుకుంటావో, నువ్వు నన్ను
తెలుసుకోవడం అసంభవం. యూ కెన్ రినౌన్స్ యువర్ లిమిటెడ్ సెల్ఫ్ బై మై గ్రేస్. మళ్ళీ ఇక్కడికి అదే దానికి వచ్చారు. నా యొక్క కృప వల్ల నువ్వేమో నీకు సాధ్యం అవుతుంది. ఏమిటి? నిన్ను నువ్వు మర్చిపోవడానికి. ఐ హ్యావ్ కమ్ టు రిలీజ్ దట్ గ్రేస్. ఆ కృపని నేను మీకు అందజేయడానికే నేను వచ్చాను. హ్యావ్ హోప్. మీకు ఆశ ఉంచుకోండి. ఐ హ్యావ్ కమ్ టు హెల్ప్ యూ ఇన్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు ది కాజ్ ఆఫ్ గాడ్ అండ్ యాక్సెప్టింగ్ హిస్ గ్రేస్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. నేను దేనికి వచ్చాను? మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని మీరు మర్చిపోగలిగేటువంటి సహాయం చేయడానికి నేను. తర్వాత భగవంతుణ్ణి మీరు ఆయన పొందగలిగినటువంటి ఆయన గ్రేస్ పొందడానికి, ఆ గ్రేస్ ఏమిటి? సత్యాన్ని తెలుసుకోగలిగినటువంటి ప్రేమ మీకు వచ్చేట్లాగా నేను మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. అంచేత మీరు ధైర్యంగా ఉండండి, ఆశ పెట్టుకోండి. ఎప్పుడైతే నిన్ను నువ్వు మర్చిపోవడానికి నీకు నేను నా భగవంతుణ్ణి, ఆయన కృపని, ఆయన సత్యాన్ని ప్రేమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో అది నీకు సాధ్యమవుతుంది. ఐ హ్యావ్ కమ్ టు హెల్ప్ యూ ఇన్ విన్నింగ్ ది వన్ విక్టరీ ఆఫ్ ఆల్ విక్టరీస్ టు విన్ యువర్ సెల్ఫ్. నేను దేనికి వచ్చాను? మీరు నన్ను తెలుసుకోగలిగినటువంటి మీరు మిమ్మల్ని ఒకటే ఒక మీ విక్టరీ పొందడానికి. ఏమిటి? అదేమిటి? నిన్ను నువ్వు మర్చిపోయి నన్ను నువ్వు జ్ఞాపం పెట్టుకునేటట్టుగా నిన్ను చేయడానికి, దానికి సహాయం చేయడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ గోల్. నీకు అప్పుడప్పుడు భగవంతుడి నుంచి నీకు అనేక రకాలైన అనుభవాలు మీకు వస్తూ ఉంటాయి. హ్యావింగ్ విజన్స్ ఈజ్ నాట్ ది గోల్. అంతేకాకుండా నీకు అప్పుడప్పుడు ఆయన కనిపిస్తున్నట్టుగా నీకు కొన్ని కళలు కూడా వస్తాయి. ఆయన కళ్ళలో నువ్వు తెలుసుకుంటావు. యూనియన్ విత్ గాడ్ ఈజ్ ద గోల్. మరి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకటి కాదు. దేంతో? భగవంతుల్లో నువ్వు ఐక్యమై నీ గమ్యాన్ని చేరేటటువంటి ఆ యొక్క ఒకటే ఒకటి, అదే నీకు గమ్యము. ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ గాడ్ గ్రేస్ ఈజ్ నెసెసరీ. మరి ఇటువంటి కృపని, భగవంతుడి యొక్క కృపని నువ్వు పొందడానికి, ఆయన యొక్క కృపని నేను మీకు అవసరము. ఆ కృపని ఇవ్వడానికే నేను మీ అందరి దగ్గరికి వచ్చాను. మీరు కలలో నన్ను చూస్తాడు, నీకు అనేక అనుభవాలు అవుతుంటాయి నీ భక్తి వల్ల. కానీ ఇది అంతిమం కాదు. భగవంతుడితో ఐక్యమవడం అన్నదే అది ఒకటే నీకు ఆయన కృప వల్ల నీకు జరుగుతుంది. అంచేత దానికి ఆయన కృప నీకు అవసరం. ఫర్ మై గ్రేస్ యూ షుడ్ రిజైన్ టు మై విల్. ఆ యొక్క కృపను మీరు పొందాలి అంటే ఆయన ఇచ్ఛ, ఆయన ఏం చేసినా కూడా నీ ఇచ్ఛ బాబా, నీకు ఎలా ఉంటే మన అలాగే చెయ్యి అన్నటువంటి ఆయన ఇచ్ఛకి కనుక మీరు కట్టుబడి ఉన్నట్టయితే అది మీకు అసంభవం కాదు, సంభవం అయిపోతుంది. ఆయన కృప నీకు వస్తుంది. ఇక్కడ ఏమిటంటే ఎంత తీవ్రంగా నువ్వు ప్రేమించగలవో ఆయన కృప అంత తీవ్రంగా నీ దగ్గరికి వస్తుంది అన్నారు కదా. ఇక్కడ లవ్ అండ్ గ్రేస్ అన్నది ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక చోట ఏం చెప్పారు బాబా? నన్ను మీరు ప్రేమించవలసినంత దృఢముగా మీరెవరు నన్ను ప్రేమించలేకపోతున్నారు అని చెప్పారు. మరి ఆయన ప్రేమించలేకపోతే ఆయన కృప రాదు. అంటే ఏమిటి? కృప వచ్చినప్పుడు ఆయన ప్రేమ మీకు అర్థం అవుతుంది. అంటే నీ యొక్క ప్రేమ అదే ఆయనని, ఆ యొక్క కృపని నీకు ఇయ్యడానికి నీకు వీలవుతావు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆ గమ్యాన్ని చేరిపోతావో ప్రేమ ఉంటుంది, నీ గమ్యము కూడా
ఆయన కృప ఉంటుంది. నీ గమ్యాన్ని నువ్వు చేరినప్పుడే ఇది 2 కూడా సాధ్యమవుతాయి నీకు. ఫర్ మై గ్రేస్ యూ షుడ్ ఒకటి. టు లీవ్ మీ యాజ్ ఐ హావ్ ఐ సారీ టు లవ్ మీ యాజ్ ఐ లవ్ యూ, యూ మస్ట్ బికమ్ ద రిసిపియంట్ ఆఫ్ మై గ్రేస్. నన్ను ఏ విధంగా నన్ను ప్రేమించాలో ఆ విధంగా నువ్వు ప్రేమించగలగడం అన్నది నీకు ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, ఎప్పుడు నా యొక్క కృపను నువ్వు పొందడానికి సిద్ధంగా ఉండగలుగుతావో. ఓన్లీ మై గ్రేస్ కెన్ బెస్టో ద గిఫ్ట్ ఆఫ్ డివైన్ లవ్. బాబా చెప్తున్నారు, ఆయన యొక్క కృప ఒకటే, అది నువ్వు దివ్య ప్రేమని ప్రేమించగలిగినటువంటి నీకు బహుమతి అందిస్తాడు. ఇక్కడ 2 డి లవ్, 2 కూడా క్యాపిటల్ డివైన్ లవ్. ద ఫ్లో ఆఫ్ మై గ్రేస్ టు యూ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ లవ్. ఇందాక చెప్పారు కదా, నీ యొక్క ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో దాని మీద ఆధారపడి నా కృప మీ మీదకి ప్రవహిస్తుంది. ఫర్ ఇట్ ఈస్ లవ్ దట్ అట్రాక్ట్స్ మై గ్రేస్ టు యూ. అది ఏమిటంటే, అది ఒక్క ప్రేమే నన్ను నీ వైపు ఆకర్షింపగలిగినటువంటిది. నా యొక్క కృపను మీ మీదకి ఇయ్యడానికి సాధ్యం అవుతుంది. ప్యూర్ లవ్ అవేకెండ్ త్రూ ద గ్రేస్ ఆఫ్ పెర్ఫెక్ట్ మాస్టర్ అలైవ్ comprises the merits of all the disciplines and even exceeds them all in its efficacy to lead the aspirant to the goal. పవిత్రమైనటువంటి ప్రేమ నీలో నా కృప వల్లే మీలో అది మేల్కొల్పబడుతుంది. అది కూడా ఏమిటి, ఒక జీవించి ఉన్నటువంటి సద్గురువు యొక్క కృపయే కావాలి. అంటే నీకు రావాలంటే ఆ సద్గురువు ఆయన జీవించి ఉండాలి. ఆ జీవించి ఉన్నటువంటి సద్గురువు వల్లే మీకు వస్తుంది. అది నీ మిగతా ప్రయత్నాలు చేసేటువంటి అన్నిటి యొక్క మూలము అది దానిలో ఉంది. ఆ సద్గురువుని ప్రేమించడంలోనే ఉంది, జీవిస్తూ ఉన్న సద్గురువు. నువ్వు ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నాలు చేయగలుగుతావో అన్ని ప్రయత్నాలు అందులోనే ఇమిడి ఉన్నాయి. ఇన్ ఇట్స్ ఎఫికసీ టు లీడ్ ది ఆస్పిరెంట్ టు ద గోల్. అవన్నీ నీకు ఆ యొక్క అన్ని కూడా నువ్వు ఎంత నేర్పరితనంతో నువ్వు నన్ను ప్రేమించగలుగుతావో, అంటే అన్ని ఆధ్యాత్మిక ప్రయత్నాలు అన్నీ కూడా ఆ ఒక్క ప్రేమలోనే అది ఉంది. అది కూడా జీవించి ఉన్నటువంటి సద్గురువు, దాన్నేమో నువ్వు పొందగలుగుతావు. ఇన్ ఇట్స్ ఎఫికసీ టు లీడ్ ది ఆస్పిరెంట్ టు ద గోల్. బట్ as soon as the disciple is ready, the grace of the perfect master alive descends for the perfect master, who is the ocean of love, is always on the lookout for the soul in which his grace will fructify. నువ్వు ఎప్పుడైతే ఆయన కూడా ఆ జీవించున్నటువంటి ఆ సద్గురువు ఎలాగ వస్తాడు అంటే, ఎప్పుడైతే ఆయన కృపని నువ్వు సంపాదించగలిగినటువంటి సంసిద్ధత నీలో వచ్చినప్పుడు ఆయన అంతలా ఆయనే వచ్చి నీకేమో ఆయన వచ్చి నీకు ప్రేమ మహాసముద్రంలో ఆయన్ని నువ్వు ఎత్తుకునేట్లాగా ఆయన నీకు సద్గురువు ఆయన చేస్తాడు. అది ఏ ఆత్మ రెడీగా ఉంది అని ఆయన ఎప్పుడు కూడా ఆయన కృప నీలో సద్గతికి తీసుకెడుతుంది అని ఆయన తెలుసుకుని నీ యొక్క ఆత్మలో ఆయన తన ప్రేమని కురిపిస్తాడు. అదే నీకు అంతిమంగా గోలుకి చేరుకునేటువంటి నీకు సహాయం చేస్తుంది. అంటే అది నీలో ఫలితం సంపాదిస్తుంది. బట్ గ్రేస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. కానీ
నీకు కృప అని నువ్వు ఏమనుకుంటున్నావో అది నిజంగా కూడా అది చాలా తేడా ఉంది. ఆ గ్రేస్ అన్నది చాలా తేడా ఉంది దేనిలోనో. ఇట్ ఈస్ నాట్ రిసీవ్డ్ ఇన్ పార్ట్స్. అది కొద్ది కొద్దిగా నీకు అది ఇవ్వబడదు. ఇట్ ఈస్ ఇన్ఫినిట్లీ ఇండివిజిబుల్ అండ్ సో ఇండిస్క్రైబబుల్. నువ్వు దాన్ని ఆ కృపని నువ్వు ప్రేమించాలి, వివరించాలి అంటే నీకు అది చాలా అసాధ్యం. ఆయన అనంతంగా ఇండివిజిబుల్. ఆయన విడిగా ఆయన్ని కృపను విడదీయలేము. అదంతా ఒకేసారి నీకు అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. అంచేత ఆ కృప అంటే ఏమిటి? పూర్తిగా ఆయన కృప వచ్చినప్పుడే నీకు ఆ ప్రేమ అంటే కూడా తెలుస్తుంది అనమాట. అంటే ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇట్ ఈస్ ద విమ్ ఆఫ్ ది ఫుల్లీ కాన్షియస్ ఇన్ఫినిట్ టు మేక్ ది అపరెంట్లీ ఫైనట్ రియలైజ్ ఇట్స్ ఇన్ఫినిటీ. ఆయన ఎవరు? ఆయన అనంతుడు. ఆ అనంతుడికి ఎప్పుడైతే ఆ విమ్ చెయ్యాలని వస్తుందో పూర్తి చైతన్యంతో అతను నీకు నువ్వేమో పరిమితుడే, జీవాత్మవి. నిన్ను పరమాత్మ కింద ఆయన ఒక్కసారి ఆయనకు కృప ఆ విమ్ అనేది ఎప్పుడైతే వస్తుందో అది నీ మీదకి వస్తుంది. అది నువ్వు తెలుసుకుంటావు. అప్పుడే నీకు ఆ యొక్క గ్రేస్ అంటే నీకు అర్థం అవుతుంది. On the part of the finite, it can be likened to a drop gulping the ocean. బాబా అస్తమాను దీన్ని చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అనంతుడు అయిపోతావో అంటే ఏమిటి? నువ్వు ఒక బొట్టువి, జీవాత్మవి. ఆ జీవాత్మన నీ ఆ ప్రేమ మహాసముద్రంలో ములిస్తే ఆ జీవాత్మ అనే బొట్టు ఆ మహాసముద్రాన్ని తాగేసిన తనలో ఇముడ్చుకున్నటువంటి అది దాంతో పోల్చొచ్చు. అంటే ఒక డ్రాపు సముద్రాన్ని మింగగలదా? అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ గ్రేస్‌ని పొంది నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఓహో! నేనే ఈ మహాసముద్రాన్ని, ఆ దివ్య ప్రేమని అని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అది నీకు అనుభూతి వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు అనుభూతి వచ్చిన తర్వాత నువ్వు భగవంతుడు అనే ఒకటే అటువంటి యొక్క భావన ఉంటుంది తప్ప ఇంకెక్కడ ఏమీ మిగతావి కనిపించవు. అలాగా నువ్వు సముద్రంలో పడినటువంటి బొట్టు అయినప్పటికీ ఆ సముద్రాన్ని మింగేసినటువంటి బొట్టు అయిపోతావు. అంటే బొట్టే సముద్రాన్ని మింగేసింది అన్నట్టుగా దాని అర్థం వస్తుంది. ద డిసెంట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది మాస్టర్ ఈజ్ కండిషన్డ్ however by the preliminary spiritual preparation of the aspirant. సరే, నీకు ఆ భగవంతుడి యొక్క కృప నీ మీదకి రావాలి అంటే, ఆ సద్గురు యొక్క కృప నీ మీదకి రావాలి అంటే దానికి ఒకటే ఒక కండిషన్ ఉంది. అదేంటంటే నువ్వు మొదటి దగ్గర నుంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ నువ్వు సంసిద్ధంగా ఉన్నావని తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ యొక్క ఆయన్ని చేరుకునేటువంటి డిసిప్లిన్ అపెరెంట్ గా ఆయన కనిపిస్తున్నటువంటి ఆ భగవంతుడి యొక్క కృపని పొందడానికి నువ్వు తయారవుతావు. ఏమిటి కృప? నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంసిద్ధత. ప్రయత్నాలు అన్ని విధంగా చేస్తూ నువ్వు సంసిద్ధంగా ఇంకా నేను భగవంతుని ఒక్కడే కావాలి అన్నటువంటి ఆ స్థితికి వచ్చినప్పుడు నీకేమో ఆయన కృప నీ మీదకి వస్తుంది. నువ్వే ఆయన అయిపోతావు. ఇది అంతా బాబా కొన్ని ఈ కృప మీద ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్స్. ఇంకా దానికన్నా కొంచెం ముందరకి కొటేషన్ చదువుకున్నామంటే గ్రీవియన్సెస్ ఆఫ్ బాబాస్ గ్రీవియన్స్ అంటే మనోవేదన. బాబా యొక్క మనోవేదన అంటూ చెప్తూ ఇక్కడ యు ఆల్ పుట్ యువర్ గ్రీవియన్సెస్ టు మీ బట్ హూ విల్ బియర్ మైన్. మీరంతా వచ్చి మీ మనోవేదనలన్నీ నాకు చెప్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు ఈ మాటలో, నీ మనోవేదనలన్నీ మాకు చెప్తూ ఉంటారు. మరి నా యొక్క మనోవేదనని
ఆయన ఎవరు దాన్ని భరించగలుగుతారు అని ఒక క్వశ్చన్ పెట్టాడు. యూ సే బాబా, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్. నువ్వు అనొచ్చు ఏమని, నువ్వు సృష్టికర్తావు కాబట్టి భగవంతుడికి ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు ఏమిటి, దివ్య లక్షణాలు నీలో ఉన్నాయి. అంచేత నీకేమో ఆ యొక్క నీకు మనోవేదన అనేది ఉండడం చాలా అసంభవం, ఉండదు అని మీరు అనుకుంటూ ఉంటారు. బట్ దెన్ మై గ్రీవియన్స్ అండ్ కంప్లైంట్స్ ఆర్ ఆల్సో ఇన్ఫినిట్. నువ్వు అనంతుడివి, నీలో మా త్రిగుణ లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి నీ అని అన్నప్పటికీ కూడా నా యొక్క మనోవేదనలు కూడా ఎంత నేను అనంతున్నో అంత అనంతంగా ఉన్నాయి. కంప్లైంట్స్ ఆర్ ఆల్సో ఇన్ఫినిట్. నా మీద కంప్లైంట్స్ కూడా అవి కూడా అనంతంగా ఉన్నాయి అని బాబా తన మన మనోవేదనతో పోల్చుకుంటూ ఆయన చెప్తున్నారన్నమాట. అంటే ఆయన ఎప్పుడు కూడా నన్ను ఆ కృపని పొందడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని చూడడంలోనే ఆయన తిరిగి ఉంటూ ఉంటాడు బాబా. మరి ఒకసారి ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆవిడ మిర్తిల్ బీచ్ అంతా చూపిస్తోంది బాబాకి 1958లో. బాబా ఆవిడని మెచ్చుకుంటూ, అబ్బా కిందసారి నీ మిర్తిల్ బీచ్కి చూసిన దానికన్నా ఇప్పుడు చాలా చాలా బాగుంది, ఎంత డెవలప్ చేసావు నువ్వు అని బాబా మెచ్చుకుంటుంటే ఆవిడ అంది, బాబా నాకు కనుక ఈ మోకాళ్ళ నొప్పులే లేకపోయి ఉంటే ఇంకా బాగా చేసేది ఉండేదాన్ని అని ఆవిడంది. వెంటనే బాబా తీవ్రంగా ఆవిడకేసి చూశారు. నీకు నా పని చేయడానికి నీ మోకాళ్ళ నొప్పులు అడ్డొచ్చాయా? నన్ను చూడు, నాకు అన్ని బాధలే, శరీరం అంతా బాధలే, కానీ నేను ఎలాగ తిరుగుతున్నాను, అవన్నీ నా బాధలు నీకు అర్థమయ్యేట్లా తెలిసేట్లా నేను చేస్తున్నాను. అన్నీ ఆ బాధలన్నీ నాకున్నాయి. ఇందాక గ్రీవియన్స్ గురించి చెప్పారు కదా, మనోవేదనలు, అవన్నీ నాకున్నాయి. అప్పుడు ఆవిడ నోరు మూసేసుకుంది. నీకు సిగ్గు వేయట్లేదు అన్నాడు బాబా. ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆవిడ చాలా లావుగా ఉంటుంది. నీకు సిగ్గు వేయట్లేదు నీ యొక్క కాళ్ళ నొప్పులు ఈ పని చేయడానికి అడ్డొస్తున్నాయని చెప్పడానికి? నేను చూడు నాకంత శరీరం అంతా బాధలే, కానీ నేను ఎలా తిరుగుతున్నాను అని బాబా ఒక్కసారి వాత పెట్టారు ఆవిడకి. వెంటనే ఆవిడ మళ్ళీ తిరిగి ఏమైనా సమాధానం చెప్పింది అనుకోండి, ఇంకా గట్టైన వాతలు పడతాడు ఆయన. ఏమిటి అంటే, నువ్వు భగవంతుడు కదా బాగా, అంచేత నీకు అన్నీ నువ్వు మొయ్యలో మార్చుకోలేవు అని అనొచ్చు కూడా ఆవిడ. కానీ ఆవిడ అక్కడితో నోరు మూసేసుకుని, అంటే ఏమిటి, మనకి ఎటువంటి బాధలు వచ్చినా, శారీరకమైన మానసికమైన బాధలు వచ్చినప్పటికీ కూడా మనం అది బాబాకి కంప్లైంట్ చేయకూడదు. ఇదంతా బాబా యొక్క కృప నా మీదకు వస్తోంది, ఈ బాధలు అన్నీ కూడా నేను అనుభవించి నా సంస్కారాలన్నీ ఖర్చు పెట్టేయడానికి ఆయన నాకు ఇవి ఇస్తున్నటువంటి బహుమతులు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు శారీరక బాధలు ఏవి కూడా నీకు సృష్టించవు, నీకు తెలియదు. అదే బాబా యొక్క కార్యక్రమాల్లో నేను నిమగ్నమైపోతావు. అంచేత బాబాకి నీ యొక్క మానసిక శారీరక బాధల గురించి చెప్పుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించుకో అన్నటువంటి ఒక సందేశాన్ని దానిలో బాబా ఇస్తున్నారు. ఇక్కడ ఈ గ్రూప్స్, బాబాస్ గ్రూప్స్ అంటే మన సెంటర్లో పెట్టుకుంటున్నాం కదా, దాని గురించి ఒక బాబా ఇచ్చే సందేశం. ఐ వుడ్ ప్రిఫర్ టు మేక్ 100 people లవ్ గాడ్ on to converting millions of people to Babaism. బాబా చెప్తున్నారు, నేను 100 మందిని నా భగవత్ ప్రేమికుల కింద నేను మార్చాలని అనుకుంటున్నా. ఆ 100 మంది కూడా ఎన్నో లక్షలాది మందిని, కోట్లాది మందిని వాళ్ళు బాబా యొక్క ప్రేమికుల కింద అవుతారని నేను ఆ విధంగా నేను 100 మందిని బాబా యొక్క ప్రేమికుల కింద తయారు చేయాలని అనుకుంటున్నాను
అని బాబా అన్నారు. అరేంజ్ మీటింగ్స్ ఓన్లీ ఇఫ్ విల్ బి వర్క్ డన్ ఫర్ గాడ్ అండ్ నాట్ జస్ట్ టు మేక్ బాబా వెల్ నోన్. బాబా యొక్క సందేశం ఏమిటి? దివ్య ప్రేమ సందేశం. దాని గురించే మీరేమో గ్రూపుల కింద తయారవ్వండి. అది అంతేగాని నేను బాబాని అంటే ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క నామాన్ని, రూపాన్ని పాపులర్ చేయడానికి మటుకు నువ్వు ఎటువంటి ప్రయత్నం చేరుకో. అది వర్క్ కాదు. వర్క్ అనేది ఏమిటి? నువ్వు భగవంతుణ్ణి ప్రేమించగలిగేటువంటి వాడి కింద నువ్వు తయారవ్వాలి. అంటే బాబాని పాపులర్ చేయడం కాదు, బాబా యొక్క సందేశాన్ని పాపులర్ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే దివ్య ప్రేమ సందేశం మాట. నువ్వు భగవంతుడు అయిపోవాలి అన్నటువంటి ఆయన సందేశం. అది ప్రేమ ద్వారానే చేయగలవు అని ఆ సందేశాన్ని ఇవ్వాలి తప్ప బాబాని నా పేరు మెహర్ బాబా అని తెలియడానికని దాని గురించి నువ్వు మీ సెంటర్లన్నీ పెట్టుకొని వాటిని ద్వారా ట్రై చేయకండి. ఫర్ మీ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ సెంటర్స్. ఇక్కడ చెప్తున్నారు, నాకు ఈ సెంటర్లకి నాకు అవసరం లేదు. నా డిఫరెంట్ గ్రూప్స్ విత్ డిఫరెంట్ హెడ్స్ అండ్ నేమ్స్, అనేక బృందాలు, ఆ బృందాలకి లీడర్ ఒకడు, అతలాగా ఆ బృందాలు తయారు చేయాలని కాదు నా ఉద్దేశం. మై సెంటర్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ లవర్. నా సెంటరు మీ యొక్క ప్రతి హృదయంలోనూ అది ఉంది. బట్ హూ ఎవర్ వాంట్స్ టు వర్క్ స్ప్రెడింగ్ మై మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ అబ్సల్యూట్లీ నీడ్స్ ఏ సెంట్రల్ ఆఫీస్. అది రైటే. అండ్ మీరు నీ హృదయాన్నే నేను సెంటర్ కింద చేస్తున్నాను అని అనుకోవడం రైటే. కానీ మీరు ఆయన యొక్క ప్రేమ సందేశాన్ని, ఆ మెసేజ్ని, మీరు ఆ సత్యాన్ని మీరు నలుగురికి చెప్పడానికి నిజంగా మీకు సెంటర్ అవసరమే. ఒక ఆఫీస్ ఉండాలి. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ నీడ్ ఫర్ ఏ గ్రూప్ టు హ్యావ్ ఏ సెంటర్. మీరు కొంతమంది బాబా ప్రేమికులంతా ఒక సెంటర్ కింద తయారవడం నిజంగా అది మంచిదే, అది చాలా అవసరం. బట్ దేర్ షుడ్ బి కోఆపరేషన్, హార్మనీ, అండ్ ద గ్రూప్ హెడ్స్ షుడ్ నాట్ ట్రై టు విన్ ఓవర్ అదర్ మెంబర్స్ ఫర్ వన్ ఆఫీస్ ఆర్ అనదర్. మీరు అనేక ప్రెసిడెంట్ కింద, సెక్రటరీ కింద, ఇలాగా అలాగా అని మీరు ఆ గ్రూపులకి హెడ్ కింద చేసుకుంటారు. ఆ గ్రూపుల హెడ్లు వచ్చినటువంటి దాన్ని మీరు ఎలా చేయాలి? సామరస్యంతో, హార్మనీ, మన ఒకళ్ళ మధ్యలో ఏమో మీకు హార్మనీ ఉండాలి అంటే తెలుసుకోవాలి. అంతే తప్ప మీరు ఆ గ్రూప్ వాడిని ఇందులో చేర్చుకొని ఈ గ్రూప్ వాడిని అందులో చేర్చుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం మీరు చేయకండి. అంతేకాదు మీ మధ్యలో అది కోఆపరేషన్, హార్మనీ రెండు ఉండాలి. అది దాని గురించి మీరు ఏదో ఒక ఆఫీస్ కింద పెట్టుకోవచ్చు, అదే లేకపోతే సెంటర్ కింద పెట్టుకోవచ్చు. ఐ వుడ్ లైక్ యూ టు బిలాంగ్ టు సర్టెన్ గ్రూప్. మీరు ఒకటి అహ్మద్నగర్ సెంటర్, ఒకటి ఆ సెంటర్, ఒకటి హైదరాబాద్ సెంటర్, ఇలాగ గ్రూపుల కింద అవ్వడం అది మరి ఏదో ఒక గ్రూప్కి మీరు చెందాలి. ఎందుకు? వై? బికాస్ యూ కెన్ కోఆపరేట్ అండ్ టెల్ అదర్స్ అబౌట్ మీ అండ్ షేర్ యువర్ థాట్స్. ఎందుకని? మీలో మీరు సామరస్యం పెంచుకొని, మీలో మీరు మిమ్మల్ని ఒకళ్ళని తెలుసుకుని, తర్వాత భగవంతుడు అంటే నా గురించి మీరు మీ ఉద్దేశాలు ఒకళ్ళు పంచుకోవడం చాలా మంచిదే. అది ఎందుకు? అవన్నీ కూడా సెంటర్లోనే జరుగుతూ ఉంటాయి. యూ లెర్న్ మచ్ మోర్ దాన్ వెన్ యూ రిమైన్ బై యువర్ సెల్ఫ్. నీ అంతలో నువ్వు విడిగా ఉన్నావు అనుకో, దానికన్నా ఎక్కువగా తెలుసుకోవడానికి నీకు ఆ సెంటర్లలో చాలా ఉపయోగపడుతుంది. వేర్ దేర్ ఆర్ 5 కలెక్టెడ్ టుగెదర్ ఐ ఆమ్ దేర్. బాబా ఇది కూడా చెప్తున్నారు. ఎక్కడైతే నా యొక్క సెంటర్లో అంటే ఒక అబ్బాయి, ఒక ఆయన బాబాకి కంప్లైంట్ చేశాడు, బాబా నేను సెంటర్ ఓపెన్ చేశాను కానీ ఎవరు రావట్లేదు అని ఒక కంప్లైంట్ బాబాకి చెప్పాడు. అదేమిటి?
అంతేకాదు బాబా అప్పుడు చెప్పారు, నా సెంటర్లకు వచ్చేవాళ్ళు కనీసం 5 మంది ఉన్నా కూడా నేను అక్కడ ఉంటాను. అంచేత పెద్ద పెద్ద హాళ్ళన్నీ నిండిపోయేట్లాగా నీ సెంటర్లు ఉంచుకోకు. ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఓన్లీ 2 ఆఫ్ యూ, దట్ ఈజ్ ఎనఫ్. మీరు మీ సెంటర్లో ఇద్దరు ఉన్నారనుకోండి, అది కూడా చాలు. ఐ ఆమ్ దేర్ విత్ యూ, నేను మీతో ఉంటాను, అక్కడ నేను ఉంటాను ఆ సెంటర్లో అని బాబా ఇక్కడ గ్రూప్స్ బాబా సెంటర్ యొక్క గ్రూపుల గురించి ఆ కాలంలో ఒకళ్ళొకళ్ళు భేదాభిప్రాయాలు వచ్చి ఆ గ్రూపుల్లోనే దెబ్బలాడుకునేవారు. ఇవన్నీ తగ్గించడానికి బాబా అప్పుడు ఇలా ఈ సందేశం ఇచ్చారు. ఇక్కడ అని సందేశం ఇచ్చారు. ఎక్కడే సెంటర్లు అన్న వాటి ఎలా పనిచేయాలి, ఆయన యొక్క నామాన్ని స్ప్రెడ్ చేయడం కాదు, ఆయన యొక్క ప్రేమ సందేశాన్ని, లవ్ మెసేజ్, ఆ సందేశాన్ని ఎవరైనా ఏ దేవుణ్ణైనా ప్రేమించవచ్చు, కానీ అది ఆ ప్రేమ సందేశం అతనికి ఆ దేవుళ్ళు ఉండడానికి చాలా అవసరము అని ఇక్కడేమో సెంటర్ల గురించి, తర్వాత బాబా గ్రూపుల గురించి బాబా చెప్పారు. గ్రోత్, ఎవ్రీ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద యూనివర్స్ టేక్స్ టైం. నువ్వు అన్ని నీ ఏ విషయమైనా సరే ఈ విశ్వంలో అది నెమ్మదిగా ఒకటి పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రేమ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది, అది కొంత సమయాన్ని పడుతుంది దానికి అని బాబా గ్రోత్ గురించి ఇక్కడేమో ప్రక్రియ, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడే నా దానిలో 5గురే వచ్చారు ఇలాగ అనుకోకండి, అది మెల్లిమెల్లిగా పెరిగి చాలా మంది దగ్గరికి ఆ యొక్క నా ప్రేమ సందేశాన్ని పెడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. గైడ్, మై రిథమ్ ఆఫ్ ట్రూత్ షల్ రిడీమ్ యూ. సత్యం అనేటువంటి ఆ యొక్క భావన అదేమో నిన్ను విమోచించుతుంది, అంటే నీకు ముక్తినిస్తుంది. సత్యమైనటువంటి ఆ యొక్క ఆ మధ్యలో ఎలా ఉంటుందంటే మెల్లిమెల్లిగా నిన్నేమో ముక్తి వైపు మార్గానికి తీసుకెడుతుంది. మై లవ్ విల్ గైడ్ యూ. అది ఎలాగవుతుంది అంటే నా ప్రేమ మిమ్మల్ని ఆ యొక్క మార్గదర్శనం కింద మీకు ఉపయోగపడుతుంది. గురువు గురించి బాబా ఇచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అక్షరాల్లో ఉన్నటువంటి కొటేషన్స్ అన్ని మనం చదువుకుంటున్నాం. వన్స్